ఏం పేరు బాబాయ్? వెంకయ్య. ఇంకా ఏం చేస్తుంటావు? మేము వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని చేస్తాం. ఇంకా చేస్తున్నావా? ఇంకా చేస్తున్నా. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? ఇప్పుడు దొడుబడు 60 ఏళ్ళ. 60 ఏళ్ళ. 60 ఏళ్ళ. ఎట్లుంది? పథకాలు వస్తున్నాయి మంచిగా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం వస్తలేవు సార్. వెస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు న్యాయమండి. రేవంత్ రెడ్డి వచ్చి వేస్ట్ చేస్తున్నాడు. నీకు వస్తలే రైతు భరోసా? ఏం వస్తలేవు. 15,000 ఇస్తా అన్నాడు. ఇస్తలేడు. రాలేవు. ఓటేసి మేము పరిశాన్ అయిపోయినాం సార్. పరిశాన్ అయ్యారా? ఎందుకే? మార్పు అనుకున్నారుగా. మార్పు కావాలన్నారు. మార్పు కావాలన్నా కానీ ఆడవాళ్ళకి మేలు చేసాడు. మాకేం మేలు చేయలేడు. మీకేం మేలు చేయలేదా? రైతులకు ఎందుకు 2 లక్షల రుణమాఫీ చేసిండట. రుణమాఫీ చేసిండు. మరి ఆడపిల్లలకు బస్సులు వేసిండు, గిసులు వేసిండు. మాకు మా పిల్లల బస్సులు లేవు, గిసులు లేవు. బస్సులో మాకు టికెట్ తీసుకుంటున్నాడు. అవునా? అంతేనా తరీకా? ఉన్నిండ్లన్నీ గుల కొట్టేస్తున్నాడు. సర్వైవ్ చేస్తున్నాడు. ఏంది ఎక్కలా ఏం లెక్క. గరీబ్ కాలం సార్. బోలు వేసుకొని బొట్టు నీళ్ళు పోసుకొని బతున్నాం. ఆ బొట్టు చూడు ఎట్లా అట్లుందంట పరిస్థితి. 4,000 ఇస్తురా? లేదు సార్, ఇస్తలేరు. వస్తుందా? అవే 2,000 ఇస్తున్నారు. 2,000 ఇస్తురా? ఏం వస్తలేవు కదా. కేసీఆర్ చేసినవి వస్తుంది. కేసీఆర్ చేసినవి వస్తుంది. మరి ఈయన వచ్చేందుకు కూడా కేసీఆర్ చేసినవి వస్తే మెల్లె ఈయన వచ్చేందుకు మరి కేసీఆర్ ఇచ్చినవి ఇస్తే అనవసరం ముచ్చట అంటున్నా కదా. అనవసరం ముచ్చట కాని ముచ్చట అది కాదు. అది గట్లే పోతుంది. అది గుడ్డెద్దోలే 5 ఏళ్ళ దాకా గట్లే నడుస్తుంది. నడవని గుడ్డెద్దోలే పోతుందా? ఎందుకు మంచిగా లేదంటున్నావే? ఆడ ఆందోళన లేదు. రైతులకి ఏమన్నా ఆందోళన ఇస్తుండా? వడ్లు తీస్తున్నాం, వడ్లు అమ్ముతున్నాం. మాయ మేమే అమ్మితే మాయదానే అన్న తింటున్నారు, అమ్మాలోళ్ళు తింటున్నారు, బొల్లిలో తింటున్నారు. అన్ని తినాక మాకేం మిగులుతున్నాయి? కూలీల కూలివాంగా ఇవ్వంగా సీమలు. ఏంది నీ బాధలు ఏమున్నాయి చెప్పు ఒక రైతుగా. నా బాధలు బోర్ వేసుకున్నాం, నీళ్ళు పోసలేదు. ఈ నీళ్ళలో ఎట్లా బతకాలి మేము చెప్పు. వాడదానికి 1000 రూపాయలు, మోగానికి 1200, 2 సీసాల కళ్ళు, సోడుపాడ బస్తా తెచ్చి సంచేసినాడ కూలీళ్ళకి. మేమేం ఇంట్లో ఏం పంట వేసి ఏం ముందల పడాలి? ఇల్లు అమ్ముకోవాలి, సపడదాకా తల ముద్దలు అమ్ముకోవాలి, పట్నం మకానం పోయి ఎవరైనా బతకాలి. మళ్ళీ పట్నం బాట పట్టాలి అంతే ఉందని ఏం లేదు సార్. మరి కేసీఆర్ ఉన్నప్పుడన్నా 10,000 వేసేది. కనీసం ఇప్పుడు 10,000 కాదు 15,000 ఇస్తా ఉన్నాడు. 10,000 వస్తున్నాయా? ఏ లేవు సార్. రైతు భరోసా లేదు, ఏ భరోసా లేదు సార్. గవర్నమెంట్ కాడాలి. మరి బోనస్ ఏమైనా ఇచ్చిరా? 500 బోనస్ అంటే ఏమి ఇవ్వలే. వడ్లకి ఒక్క పైస రాలేవు. మరి ఎందుకు గెలిపించుకోరా కాంగ్రెస్ని? అనవసరంగా ఆడవిల్లలో చేసిన కథ అది. ఆడవిల్లకు సెప్ట్ అవుతుందని ఆడవిల్లలో చేశారు. వాళ్ళు ఏం లేదు చెప్తే వాళ్ళకి సెప్ట్ ఉన్నది. వాళ్ళు టికెట్ తీసుకొని దేశం పట్టణం అంతా తిరిగి వస్తారు. మరి మంచిదే కానీ ఆడోళ్ళకి పెట్టడు. మరి మేము ఆడోళ్ళకి కూడా కూర్చున్నాను. వాళ్ళు పోయి పట్టణం అంతా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి మేము వండి పెడితే వాళ్ళు తింటారు. అవునా? అట్లున్నది సంసారాలు. అందుకని ఇట్లా అయిపోతున్నా సార్. ఫ్రీ బస్ పెట్టి మంచి కదా. అదే అంటున్నా, చెప్తున్నా కదా. ఫ్రీ బస్ పెట్టిరు, దేశం అంతా తిరిగి వస్తారు. పట్నం బలభద్రం అంతా తిరిగి వస్తారు. పొద్దుమీకు ఇంటికి వస్తారు. మగవాళ్ళు నిచ్చిపెట్టి తిరుగుతారా? ఇవన్నీ తెలుసుకున్నాను. అందులోనే కోటీశ్వరం చేస్తున్నట్టుగా మహిళలని ఎవరు చేస్తున్నట్టుగా ఏం లేదు సార్. కోటేశ్వరుడు రైతు పేదగానే ఉంటుండు. ఇంతే మా పనికి ఇంతే అయిపోతున్నాయి. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి? చూస్తున్నా 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఏం లేదు సారు. ఇప్పుడు దొడబడు 2 ఏళ్ళ కింద పడుతుంది. పడుతుందా లేదా? ఏం పడుతుంది? ఇప్పుడు ఆయన గెలిచి సంవత్సరం అయిపోయింది. మరి ఇంకేం చేసాడు మాకు? ఒకటి కాపులో మాపు చేసాడు. ఏం లేదు. ఏం లేదు సార్. ఆడ చేసేది ఏం లేదు. ఏమనుకుంటారు రైతులు? ఏమనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు ఏమనుకుంటారు? ఏమనుకుంటున్నారు సార్? అనవసరంగా మా పిల్లలు అనుకుంటున్నారు, వ్యవసాయాలే అనుకుంటున్నారు. అనవసరంగా చేసుకుంటాం రా. మన చేతులతో మనం చేసుకున్నామని పరిశాన్ అవుతున్నారు చాలా మంది. పరిశాన్ అవుతున్నారు. చాలా మంది పరిశాన్ అవుతున్నారు. ఇప్పుడు
పత్తులు వేసారు ఆడ మందులు దాగి వస్తున్నారు సార్, అయ్యో వస్తున్నారు. రేటు సరిగా లేదండి, రేటు లేదు, పత్తులు వెళ్ళలేవు, పంట లేదు, పంట పండలేదు, నష్టపరిహారం కూడా కట్టలేదు. ఉన్నమాట చెప్తున్నాను నేను. మరి ప్రజాపాలన అంటాడు కానీ రేవంత్ రెడ్డి, ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బద్ద పోనక్కడ అన్నీ ఆర్జేది. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అయినా మాకు ఏం చేస్తున్నాడు సార్? ఆ ఉన్నిండ్లు కూడా గుంజుకోపో మనం, గుంజుకోపోమని అక్కడ మాకేం అసలు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అంటుండు. ఇందిరామ్మన అప్పుడు ఇందిరామ్మ చేసింది, అగో మాకు బావులు కట్టించింది, బండ్లు ఇచ్చింది, అగో బావి కూడా పేసినాము. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటుండు, వస్తలేవా మీ సైడ్? ఏడొస్తుంది, ఏడొస్తుంది? 5 లక్షలు ఇస్తారట జాగున్న వాళ్ళకి. ఏ సారు ఇంకా 2 అడిగితే నన్నే కొడతట్టు. మరి ఏది ఏది చెప్పు? 5 లక్షలు లేవు, ఇండ్ల జాగాలు లేవు, ఏవి లేవు. మరి సంబరాలు చేసుకుంటారు అన్నీ చేసినామని రేవంత్ రెడ్డి. ఏం చేస్తున్నాడు కనమని అక్కడ వేస్ట్ గెలిపించారంట. తెలిసిపోయిందా కాంగ్రెస్ అంటే ఏందనేది? తెలిసిపోయింది. ఇక మళ్ళా ముందర రాడు, మళ్ళీ రాడా? రాడు. ఓట్లే జల్మల రాడు, జల్మల రాడా రేవంత్ రెడ్డి? రాడు. ఏం చేస్తా మాకు సాయం చేస్తేనే వస్తాడు కానీ ఈ ఈ 2 ఏళ్ళ కింద పడుతుంది, ఈ 3 ఏళ్ళ కల్లా మాకు సాయం ఇండ్లే కానీ బండ్లే కానీ బోలే కానీ గరీబ్ గాళ్ళకి అది చేస్తే మళ్ళా ముందడికి వస్తాడు కానీ మళ్ళీ రాడు. లేకపోతే రాడు, జల్మల రాడు. ఓకేనా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండని? కేసీఆర్ పడ్డాయి, నాకు మోడీ పడ్డాయి, కాపులో మాపు చేసిండు, మంచిగా చేసిండు, బట్టలు పనులు చేసిండు. ఆయన గోదావరికి నీళ్ళు తెచ్చిండు, డబల్ రూమ్లు కట్టిపించిండు కేసీఆర్. అవన్నీ అవే డబల్ రూమ్లు, డబుల్ బెడ్రూమ్ కట్టించి చేసిర్రు, నీళ్ళు తెప్పించండు గోదావరికి వెళ్ళి, నీళ్ళు అవే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారు సారు? ఏం లేదు. ఒకటి ఆడలకు పిరి చేసిండు బాస్. కేసీఆర్ ఎందుకు వదులుకున్నారు, రేవంత్ రెడ్డి ఎందుకు తెచ్చుకుర్రే? పీలు చేసిన కథ ఎవరు? పంతరేగాలు, మా ఆడపిల్లలు. మీ ఆడవాళ్ళు చేసారు కథనేనా? మరి మరి ఏం చేస్తారు? పిరి భాష అని గుద్దలే నూకిరు. పిరి భాష దేశం తిరిగి వస్తున్నది, ఆడది ఎక్కడైనా తిరుగుతున్నది, వస్తున్నది, పంతున్నది, మళ్ళా పోతున్నది. ఓట్లేసి గోసపడుతురా దండగా కాసారు. అది ఓకే. ఏం పేరమ్మా? దుర్గమ్మ. దుర్గమ్మ ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. ఎట్లా నడుస్తుంది అంటే ఉన్న కాడికి చేసుకుంటాం, నీళ్ళు పోసిన కాడికి చేసుకుంటాం, వానకాలం బోరు పండించినాం. ఇప్పుడు ఏదో కొంచెం వేసుకుందామా అని తిప్పలు పడుతున్నాం. అది బోరు పోస్తలేదు, వేసినాము 1,50,000 అయినాయి దానికి వేస్తే. కానీ ఇప్పుడు ఇక సన్నం పోస్తున్నాం, పోసిన కాడికి వేసుకుందామని మాట్లాడుతున్నాం. అంతే, ఏం లేదు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా? ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లున్నదంటే ఏం చెప్తాం సార్? పథకాలు మాత్రం ఏం రాలేవు. ఇప్పుడు మాకు 2,500 రాలేవు, ఏవి రాలేవు ఇప్పటికైతే. బస్ ఒకటి ఫ్రీ ఉన్నది, కరెంట్ వేసిండు. ఇక 200 యూనిట్ల కోరము వాళ్ళకు బంద్ ఉన్నది, ఉచితం కరెంట్ ఉన్నది. ఇక మాకైతే 200 కాలుతుంది, మాకైతే బిల్లు వస్తున్నది. బిల్లు కడుతున్నాం, మేమైతే కష్టం బిల్లు కడుతున్నాం. మీటర్కు అప్లై చేసినాం, మళ్ళీ ఒకదానికి ఇట్లా వస్తున్నది మాకు ఎక్కువ అని, మళ్ళా మా పెద్ద మనిషి పేరు మీద మీటర్కి అప్లై చేసినాం. రైతు భరోసా రైతు భరోసా పడలేదు, అదే 3 పైసలు పడ్డాయి, 2,000 పడ్డాయి. ఇబ్బంది అవుతుంది కానీ ఏం చేస్తాం సార్? మా చేతులు ఉన్నదా, మేము పోయి అడుగుతామా? ఏడున్నారో ఎక్కడనో తెలియదు. సంవత్సరం అవుతుంది కదా, ఏయనే లేరు. ఇక ఇప్పటి వరకు 15,000 ఇస్తున్నా, కనీసం 10,000 15,000 లేవు, ₹1 లేదు రైతు బంధుది అయితే. ₹1 లేదు. ఇక ఎవరు తింటారు ఎందుకంత తెలియదు. ఇక ఇప్పటికైతే గిట్లా బతుకుతున్నాం సార్ మేమైతే. ఇదైతే కష్టపడేసినాం, మస్తు పైసలు ఎక్కువ అయినాయి కానీ ఇక నీళ్ళు వాడలేవు, ఏం చేస్తాం? మా అదృష్టం అనుకొని ఇక పారనే కాడికి ఆనకాలం అయితే వండింది ఇది. ఇక ఇప్పుడైతే ఇక ఇది అంతా 2 గుంటలు అని చేస్తున్నాం. కూరగాయలు వేసుకొని బతుకుదాము, ఏదో ఎండుగాలం కదా, ఎక్కడ పోతాం పనికి? ఆ పని పథకం కూడా కరెక్ట్ లేదు మా ఊర్లో. పని పథకం రోడ్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, చేనుల పనులు చేయనియ్యరు. ఇదైతే ఉన్నమాట సార్. మా ఊర్లో మాత్రం చెరాల కాడ చేసిరం, నీరుడు చెరాల కాడ చేసినాం. ఈ సంవత్సరం అయితే ఏం పని లేదంటారు, పండ్లు కూడా పెడతలేరు. ఈ పని పథకం ఉంటే ఒక 2 గంటలు చేసి ఒక 150, 200, 120 పడ్డది. అది కొంచెం హెల్ప్ చేసింది మాకు. కానీ ఇప్పుడైతే పనులు లేవు అంటారు ఈ సంవత్సరం.
అంతే అంటావు. ఆ. ఓకే. చేతామంటే పని లేదు, మళ్ళీ చేయనోళ్ళ జాబ్ కార్డు తీసేస్తాము, తీసేస్తారు. మరి మాకు పనులు కల్పించాలి కదా. ఒక్క గంట నన్ను పోతాం కదా, ఆ గంట పనికి కుంట్ల పెట్టిర్రు. ఆ శరాల కుంట్ల పెడితే ఒక్కరికి 4 మీటర్లు తీయాలంట. ఇగో ఇంత లోతంట. నాకు శాతం అవుతుందా? నాకు శాతం అయితే చెప్పు నువ్వు. వాళ్ళు ఏమంటారు, ఇంత రిజర్వ్మెంట్ ఇస్తేనే నీకు 200 కూలి, లేకపోతే లేదు. కరువు పనిదా నువ్వు చెప్పేది? అవు కరువు పనిది, కరువు పనిది. 4 మీటర్లు. ఇగో ఇడికెళ్ళి ఇంత నాకు ఒక్కదానికి 4 మీటర్లు. ఇక మా పెద్ద మనిషికి 4 మీటర్లు, 8 మీటర్లు తీయాలి మేము. 8 మీటర్లు తీస్తే మీకు 200 పడతాయి, లేకపోతే పడాయి. మళ్ళీ ఇంతది అట్లా నడుస్తున్నది. కానీ అది కూడా లేదు ఇప్పుడు మా ఊర్లో లేదు. చెరలక్కడ చేసినాం నిరుడు. గవర్నమెంట్ 1 ఇయర్ అవుతుంది, అట్లా మంచిగా అనిపిస్తుందా? మరి మంచిగా అనిపిస్తలేదు అంటున్నా. మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు ఏం మంచిగా అనిపించలేదు చెప్పు నాకు. ఏం మంచిగా అనిపించలేదు, పని లేదు. ఏ గిట్లే బతుకుతున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, అట్లే బతుకుతున్నాం, ఉన్న కాడికి బతుకుతున్నాం. అంతే. వాళ్ళు ఇచ్చింది ఏం లేదంట. కొత్తగా వేసుకున్నాం బోరు, గట్లే బతుకుతున్నాం సార్. ఇక అంతే ఉన్నది సార్. ఇక ఇంకేం 500 సిలిండర్ వస్తుంది అప్పుడు. 500 సిలిండర్లు మొన్న వచ్చింది సార్, అబద్ధం లేదు. మొన్న వాళ్ళు అప్లై చేసుకోపోయారు, ఇంటింటికి వచ్చి చెక్ చేసిర్రు. మాకు 500 పడ్డాయి. ఒక గ్యాస్ వేసుకున్నా నేను, నాకు పడ్డాయి. నాకు 400 పడ్డాయి. అబద్ధం ఎందుకు? పడ్డాయి 400 పడ్డాయి. అదొక్కటి మాత్రం పడ్డది. 400 పడ్డాయి అంటున్నా. లేని లేవు, 400 పడ్డాయి. నా పేరు బాలమణి. ఇదే పని చేసుకుంటాం, సాకులు ఉన్నాం కదా. ఇటునే బట్టలు చేసుకుంటాము. ఏదైనా కార్యాలు అయితే ఇంట్లో కాడ పోయి బట్టలు పిండి వేసి వస్తాం. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 6 పథకాలు ఇచ్చినామంటున్నా, వస్తున్నాయి? అవి ఏవి లేవు మాకైతే. ఏ పథకాలు తెలివయి, మేము ఎక్కడ పోము అదే తెలియదు. ఇక అవన్నీ ఏమేమి వేసిండో ఏం సంగతి ఏది తెలియదు. బస్సులో పోము, ఏ కరెంట్ అన్నాడో బిల్లు కొట్టిపోతాడు. ఇక మా పని మేము చేసుకొని బతుకుతున్నాం. పొట్టు ఉంది కదా సార్, పొట్టకు బతకాలే కదా. అది కరెంట్ ఫ్రీ వస్తలేదా? కరెంట్ అదే మళ్ళీ బిల్లు కొట్టయితే పోతున్నాడు. ఇక ఫ్రీ ఇప్పుడైతే డబ్బులు కడతలేము, ఏంటంటే కొట్టి పెట్టి ఉండాలని అంటున్నాడు. ఇక ఆయన ఒక బుక్ చేసుకుంటాము అంతే, ఇంకేం చేసుకుంటాము? ఏం లేదు, ఇంత వండుకుంటాము, గిన్నె ముదురుకుంటాము, ఇక బుక్ చేసుకుంటాము, ఇంత జట్టు పెట్టుకుంటాం నైట్లా. 500 సిలిండర్ వస్తుందా మరి? లేదు, 900 పెట్టి కొనుక్కుంటున్నా. 40 రూపాయలు అందులో అకౌంట్ ఇస్తున్నారు. అది ఎవరికి ఇస్తుండ్రో 500 తెలియదు. అప్పుడైతే అన్నారు, వాడికి ఆఫీస్ కాడికి పోయి కూడా దిగి వచ్చిన, మాకు రాలేదు. 900 కళ్యాణ లక్ష్మితో బంగారు ఎవరికైనా వస్తున్నాయమ్మా? నీకు తెలియదు. పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు పింఛన్లు పెంచారా? పెంచాలి. అదే 2000 వస్తుంది. ఏడికెళ్ళి సరిపోతాయి? ఇక కష్టం చేసుకోవాలి గిట్టనే. ఆ 2000 ఏం సరిపోతాయి? ఆ నెలకు మందులు ఆ తాతకే 5000 అవుతాయి. చాలా వండిండు, ఆ తాతకే సరిపోవు. ఆ 2000 మందులు సరిపోవు. యోగి కష్టం చేసుకున్నాలే, మందులు తెచ్చుకోవాలి, ఇక అన్ని కొనుక్కునాలి, బతకాలి. రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇద్దరికి ఇస్తాను పెంచిన, అవ్వకి ఇస్తా తాతకి ఇస్తాను వస్తున్నాయి. నీకేమన్నా? నాకు కాలు ఇరిగినందుకు రాడుంది. ఇక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. మళ్ళీ సంవత్సరం నిర్మల్ చేసుకోవాలి అంటే మళ్ళీ మీ సేవలకు పోవాలి, కేడికి క్యాంపులకు సంగారెడ్డికి పోవాలి. డాక్టర్ రాస్తే 2-3 నెలలు పోయినాక వస్తున్నాయి. మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ సంవత్సరం కాగానే బంద్ చేస్తున్నారు. కట్ అవుతుందా? ఇక 3 నెలలు పోతాయి, తిరగాలే కదా. 3 నెలలు మళ్ళీ క్యాంపుకు ఒక నెల మీ రెన్యువల్ చేసుకోవాలి. 3 నెలలు 2 నెలలు పోతున్నాయి. 3 నెలలు అయితే తప్పకుండా పోతాయి. ఈ నెల అయిపోయిందమ్మా నీకు రావు మళ్ళీ తిరగాలని అంటే అట్లనే చేస్తున్నాయి. ఇంతవరకు దాకా ఉన్నది, రాడు, తీయలేదంట. ఇక అట్లనే ఉన్నది. ఇక గిన్నెనే ఉంటున్నాయి ఇవే. ఇక ఇస్తానన్నాడు. ఇంట్లో ఇంత వండుకుంటాము, ఇంట్లో పెట్టుకుంటాము, అంతే. గరీబుల ప్రభుత్వం హిందీ ఇస్తామని ఇప్పటివరకు ఇచ్చింది, ఇంకా రాలేరు. రాసుకుంటున్నారు, ఊళ్ళో రాసుకుంటున్నారు. మరి వస్తారో ఎట్లా, ఇంకా ఇక్కడ రాలేరు. ఇక్కడ వరదాకా అయితే రాలేరు. ఊళ్ళో అవుతున్నాయంట, రాసుకుంటున్నారట. ఇక్కడ ఎప్పుడు వస్తారో తెలియదు.
ఎట్లా అనిపిస్తుందమ్మా మరి పాలన రేవంత్ రెడ్డి సంవత్సరం అయితే? ఇక మాకు అంతా మేము చదువుకోలేం కదా, మాకంత తెలియదు సార్, ఏం అందుతలేవు సార్. ఇక గిట్లనే ఉన్నది, ఇక అవన్నీ సరిగా తెలియదు. ఇక గిన్నె ఉంటా నేను, గిన్నె గివి వస్తే 4 బట్టలు చేసుకుంటాం, గిన్నె కూర్చుంటాం, గిన్నె ఉంటాం. పెన్షన్ పథకాలు పెంచుతాను పెంచలేదు. ఏది పెంచలే. ఇక నాకు ఒక దానికే కాదు, ఊరందరూ ఉన్నారు కదా సార్, ఎవరికి వస్తలే. ఇంకా ఎవరికన్నా కూడా అరుచుకున్నా కూడా అంతే ఉంటుంది. అదే 2000 ఇస్తున్నారు అంతే. అది ఎక్కడ సరిపోతారు? ఇంకేడికి సరిపోతాయి. మీకు తెలియదు ఏమున్నది ఇప్పుడు ఈ పరిస్థితులలో తెలియదా? రైతు బంధు ఏమైనా పడుతున్నాయా? రైతు బంధు ఇప్పుడు పడతలేవు, ఈయన వచ్చిన నుంచి పడతలేవు, రేవంత్ రెడ్డి పడతలేవు. అదివరకు పడేది. అంతకుముందు ఆయన కేసీఆర్ వేస్తుండే, 2 సార్లు వేస్తుండే, ఈయన ఒక్కసారి కూడా ఇంకా లేవు. ఇంకా లేదు. ఇది ఆసరా అవుతుండేనమ్మా? కాకుండా నా ఇక ఇంత లాగోడికి దానికన్నా అవుతుండే కదా. మాకున్నది 1 ఎకరా భూమి అంతే. ఇక దానికి లాగోడి కన్నా పెట్టుకుంటుంటుంది. ఇక ఇప్పుడు లాగోడికి లేదు, ఈసారి అయితే మొత్తమే పోయింది వర్షాలు పడి, ఏం లేదు. ఎట్లుందమ్మా పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? ఇక పరిస్థితి ఉన్న పరిస్థితికి చెప్పిన, ఇక లేని పరిస్థితికి ఏం చెప్తా సార్ నేను, చెప్పు. ఇక ఈ పరిస్థితి మాది ఉన్నది, ఇబ్బంది ఉందంటారు. ఇబ్బంది ఉన్నది. ఇక చూస్తున్నా కదా, కనిపిస్తుంది కదా, ఉన్నది ఇబ్బంది చెప్తున్నా నేను. ఏం పేరు తాత? నా పేరు అదే ఏం చేస్తుంటే? ఇదే పని చేసుకునే వస్తుంది. మేస్తే ఏది ఐరన్ ఐరన్ చేస్తావా? అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 20 దాటి. వ్యవసాయం ఏమైనా చేస్తావా? వ్యవసాయం లేదు కదా, ఊరు పోతుంది. భూమి ఉందా? భూమి అంతా 30 గుంటలు. రైతు బంధు పడుతుందా మరి? రైతు బంధు ఇంతవరకు పల్లి, ఇంకా అప్పుడు వెళ్ళి ఈయన వచ్చిందని వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి చేయలేదు. చేయలేదు. మరి ఇబ్బంది అవుతుంది ఏమన్నా? ఇబ్బంది కాదమ్మా, 50,000 పడుతుండే, 2 సంవత్సరాలు 4,000 పడుతుండే, ఇంకా రాలేవు. 10,000 కానీ సంవత్సరానికి ఎకరా మోడీ వేస్తుండే, మోడీ 2,000. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 10,000 ఇస్తుండే అప్పుడు 15,000 ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇవ్వలేడు, 15 పైసలు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. ఎవరైనా వాళ్ళు నింపుకుంటారు కానీ వీళ్ళని చూసేవాళ్ళు సార్, అంతే కదా. పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ స్టార్ట్ అయింది. ఇట్లా 4,000 ఇస్తారు మరి? లేదు 2,000. ఇంప్లిమెంట్ కావాలంటున్నారు, అది కూడా 2,000 వస్తున్నాయి. 2,000 ఇప్పుడు 16 నెలలు 15 నెలలు నాకు రావటానికి. సరిపోతున్నాయని మరి? ఆడికి సరిపోతుంది సార్, సరిపోనికి ఎడ మీద పని చేసుకోండి. నాకు నిన్న మన మ్యాన్ పని చేయలేకుండా 3 నెలలు హాస్పిటల్ బ్రెయిన్ దెబ్బతింది. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లుంది? రాజకీయం నాకు అసలు అనుభవం తగ్గుతుంది, చూస్తున్నా కానీ నాకు బ్రెయిన్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో నేను నిన్న మొన్న పని చేసి. ఇప్పుడు చూస్తున్నా పథకాలు అన్నీ వస్తున్నాయా? ఏం బతకాలు రాలేదు నాకు, ఏ పథకాలు రాలేదు. అంతే పెంచుతాడు, పెంచిండు ఏమన్నా? ఏం పెంచ గదే పింఛన్ ఇచ్చిండు 2,000. ఏం పెంచలేదు. పింఛన్ రాలేదు, రైతు బంధు రాలేదు. మహిళలకు ఫ్రీ బస్ పెట్టి మంచుకున్నాను. ఏడిపోతారు సార్, మేము ఎక్కడ పోము, ఆమె ఎక్కడ పోదు. గేమ్ ఒక్కది మేమిద్దరమే, ఎక్కడ పోము. ఏది మంచిదే కానీ మరి మేము ఫోన్ చేయలేదు సార్, పోయే వాళ్ళకి బిర్యానీ మంచిదే, మాకైతే తెలియదు కదా, మేము పోము ఎక్కము. ఈయన ఇప్పుడు సంగడికి పోదామంటే కందికి పోతే హాస్పిటల్కి గోళీలకు 10 రూపాయలు ఇచ్చి కంది అయితే గోళీలు తెచ్చుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది నీకు పాలన? ఇందిరమ్మ రాజ్యం అంటుండే ఇట్లా ఉంటుందా? ఈ ఇందిరమ్మ రాజ్యం లాగా ఉన్నది అంటే అర్థం కాలే నాకు. ఇక కొత్త ఇందిరమ్మ రాజ్యం ఏమో మంచిగుండే, వీళ్ళ రాజ్యం మంచిగా లేదు. ఎందుకే ఇందిరమ్మ ఆమె ఆడిపిల్లైనా సరే బాగుండే ఇందిరమ్మ రాజ్యం. మరి అట్లా చేస్తలేరా? చేస్తలేదు. అట్లా చెప్పుకొని తిరుగుతారు ఇందిరమ్మ రాజ్యం. చెప్తే సార్ పేరు మీద పెండం పోతాను, పేరు మీద చెప్తారు కానీ ఇందిరమ్మ రాజ్యం అలాగా, ఈ రాజ్యం అలాగా. అంతేనా? ఇందిరమ్మ అంటే అది సముద్రం అసలు దాన్ని, సముద్రంలో ఎన్ని నీళ్ళు ముంచినా ఏం కావు. ఇది కూడా గంతే, ఇందిరమ్మ రాజ్యం అంటే గట్లా. ఇదేమో బావి లేక బావిలో పంపేది ఇలా వచ్చిపోతుంది, ఇది కూడా గంతే. నాకు గంజ అనిపిస్తున్నా సార్. సరే, పింఛన్ల విషయంలో పెంచాలంటామని ఏంది పరిస్థితి మీది? ఒక పింఛన్దారు నువ్వే కదా, 4,000 ఇస్తా అన్నాడు కదా, ఇబ్బంది అవుతుందా? 2,000 వస్తుంది అంటున్నావు. ఈజీలేదు ఇంకా ఏంది ఇబ్బంది? లోన్లు ఎక్కువ ఇస్తామన్నారు, లోన్ కూడా ఎక్కడికి 50,000 ఇస్తున్నారంటే. మాఫీ కాలేదా? రుణమాఫీ రుణమాఫీ కాలేమే ఉంటారు, 2 లక్షలు 1,00,000 మాఫీ కావాలంటే ముఖ్యమంత్రి చేసేసినాం అంటున్నాడు, మీరు కొందరికి అయినాయి, కొందరు కాలేవు. అయితే అంట ఇప్పుడు మళ్ళీ మార్చి దాకా చెప్తున్నా, టైం మార్చి దాకా చెప్తున్నా, మరి ఎప్పుడైతే తెలియదు. ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఏం కావాలంట మీ పింఛన్దారులకు? ఇక ఆయన ఇష్టం, ఏమైనా ఏం చేసినా ఏం చేయకుండా ఏం చేయము. ఇప్పుడు గరీబ్ వాళ్ళకి ఇల్లు లేదు, గిన్నె పడితే వస్తాం ముగిపోతాను, ఏం చేస్తాం? ఒక మట్టి ట్రిప్ అడిగితే ఈ మట్టి ఒక ట్రిప్ అడిగితే 7,000 అంటారు మట్టి ట్రిప్కు.
మరి ఇంకేమైనా సహకరించాలి కదా వాళ్ళు ఇండ్లకు శాంక్షన్ చేస్తే అదే రేవంత్ రెడ్డి వచ్చిండో మంచిగా చేయండి అంటాం అంతేగా మంచి చేస్తే మంచి అంటారు. అంతే చెడ్డ చేస్తే చెడ్డ అంటారు వీళ్ళు ఉండదా పెద్దరా కదా సార్ మాట. ఓకే. ఎందుకు ఫ్రీ బస్ మంచి లేదు అంటున్నారా? ఏం మంచిగా వచ్చేది రేటలకు న్యాయం ఉన్నది, మాకు వ్యవసాయం చేసేటోళ్ళకి ఏం న్యాయం లేదు. వ్యవసాయదారులను అన్ని ముస్తున్నారు. మరేం ఏముంటున్నది ఇప్పుడు ఫిర్ పాస్ పెట్టిండ్రు 2,000 3,000 నూనె డబ్బా చేసిండు, ఏం ఫీర్ ఉన్నది? ఫ్రీ బస్సు మంచిదే కదమ్మా, మహిళలందరూ పోతారు. మహిళలకు ఏం మంచిగా రోజు తిరగటానికి మంచిగా, మేము నెలకో నాడు కూడా రాము, మాకేం మంచిగా మీకోసం పెట్టిండు పెట్టిండు గుద్దుకుంటున్నారు. ఇదా అదే అంటారు. ఇక రోజు పోయేదాన్ని అల్లనే కట్టేస్తారు, నెలకో నాడు పోయేదాన్ని అల్లనే కట్టేస్తారు. ఏం లాభం ఉన్నది పెట్టి? బస్సులు తగ్గించిరా? బస్సులు వస్తలేవా ఎక్కువ, తగ్గించిరా? ఏమో తగ్గిస్తుడేమో, మేము నెలకో నాడు కూడా రాము, మాకు తెలియదు. ఫ్రీ బస్ పెట్టినప్పుడు పోయి రావాలి కదా మీరు. ఏంటికి ఏం చేయడానికి వాళ్ళు పని పెట్టి మాకెవరైనా పంపిస్తారు? మాకెవరు పంపించరు పోనీకి. ఎట్లుంది రుణమాఫీ ఏమైనా చేసిరా? చేయలేరు, రుణమాఫీ చేయలేము. మాకు లక్షన్నర తెచ్చినాము అట్లగే ఉన్నాయి. సంక్రాంతి కల్లా మాఫీ అయితే అంటారు, మరి అయితాయో కావో తెలియదు. రైతు భరోసా కొన్ని ఇంప్లిమెంట్ అయినా వచ్చిందా? ఏమది రైతు భరోసా, రైతు బంధు ఏది రాలేదు. 15,000 ఇస్తున్నారు కదా, ఇయ్యలే. 15,000 లేవు, ఎప్పటికొచ్చేది కూడా లేవు. ఎప్పటికొచ్చేది కూడా లేవా? మరి ఇప్పుడు ఎట్లా ఇబ్బంది అవుతుందా రైతు బంధు లేక? ఇక ఇబ్బంది అవుతుంది అంటే ఇక రాజ్యమాత మేము అన్నట్టు ఇక మేము సపదాకా ఒక్కున్నాం. మేము పని చేసిన దాకా తప్పదు, పని చేసిన దాకా తప్పదు. వ్యవసాయం చేస్తారా మీరు? వ్యవసాయమే చేస్తాం. ఎట్లుంది వ్యవసాయం ఇప్పుడు మరి? ఈ వ్యవసాయంలో ఎట్లుంది అంటే ఇక పండినాడే వస్తాయి, పండినాడు రావు. వ్యవసాయంలో ఏముంటుంది ఇంకా? మద్దతు ధర ఇస్తారు, 500 బోనస్ ఇస్తా అంటున్నారు. ఏది ఇవ్వలేరు మాకేది తెలియదు. ఏది రాలేదు అంటున్నావు, ముఖ్యమంత్రి అన్ని ఇస్తున్నాం, విజయోత్సవాలు చేసుకున్నాం, మాకైతే ఏది లేదు, ఏది రాలేదు, ఏది లేదు. ఇక ఎవరు తింటున్నాడో ఎవరికి వస్తున్నాయో తెలియదు మాకు. మేము ఎవరి దాంట్లో తిరగము, మా పని ఏమదో మేమేమదో, ఎవరి దాంట్లో తిరగము, ఎవరిది తెలియదు. పథకాల ముచ్చటకొద్దాము. 500 సిలిండరు, ఫ్రీ కరెంటు ఇవి వస్తున్నాయి. మాకు అది కూడా లేదు, ఫ్రీ కరెంట్ కూడా లేదు, 500 సిలిండర్ కూడా లేదు, ఏది లేదు మాకు. మహిళలు 2,500 ఇస్తున్నారు, ఏ లేవు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. ఇక కళ్యాణ లక్ష్మి అంటే నా బిడ్డల పెళ్లి ఆనాడే అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి ఇక ఏ చుట్టాలలో ఏమో తెలియదు మాకు, అది తెలియదు, ఇది తెలియదు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఇక ఎట్లున్నదో ఎక్కడనో మాకు ఏదే తెలియదు. మేము కార్లో తిరగం, మాకు తెలియదు. మేము పని ఏమదో మాదేమదో. మా ప్రజలకు మార్పు అని చెప్పి కోరుకున్నారు కదా మీరే. ఇక కోరుకున్న వాళ్ళని ఎవరు కోరుకున్నారో ఎక్కడనో కోరుకున్న వాళ్ళకి తెలుసు, మాకేం తెలుసు. అంతేనా? ఏం తెలియదు అంటే ఏం తెలియదు నాకైతే. మంచిగా ఉందా మంచిగా లేదా పాలన? ఏం మంచిగా ఉన్నది, మంచిగా. ఆడలను గుద్దుకున్న పెట్టదు, మగళ్ళు సపదాకా వాళ్ళ మీద తిరిగినట్టున్నది. ఏం మంచిగా ఉన్నది. ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం గట్లెక్కిస్తాము, మంచిగా ఉన్నది. ఇల్లు కట్టిస్తారంట కదా? ఏ కట్టించిన వాళ్ళకి కట్టిస్తారు, మాకు ఇల్లు కట్టించింది తెలియదు, పొలు కట్టించింది తెలియదు, ఏది తెలియదు. ఏది తెలియదు, ఏది రాలేదు కూడా. మరి అడగపోయారు మీ ఎమ్మెల్యేని, ఇక్కడ ఉన్న లీడర్ని అడిగితే చెప్తారు కదా. మేము ఏ ఎమ్మెల్యే తనుకోలేము, మేము ఇదే కష్టం, ఆది నడసని చేసుకుంటాం, అదే కష్టం, ఇప్పుడు చేసుకున్నాం అదే కష్టం. నాకు ఎవరేమో అవసరం లేదు. సరే, ఇప్పుడు నువ్వు పథకాలు రాలేదంటున్నావు, ముఖ్యమంత్రి ఇచ్చినామంటున్నావు, మరి నువ్వు అబద్ధం చెప్తున్నావు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నావు? ఇక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నట్టు ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఇచ్చారో మాకైతే ఇవ్వలేరు, మాకు తెలియదు. తెలియదు. ఏమంటారు అధికారులను అడిగితే? మేము అడగలేము, మాకు తెలియదు, మేము అడగ కూడా అడగము. ఎందుకమ్మా? ఇక ఎవరి దగ్గరికి ఎదుకోవాలని మా కష్టం మేము చేసుకొని బతుకుతాం, అంతవరకు చేసుకొని బతుకుతారు. ఓకేమ్మా, చివరిగా వ్యవసాయం చేస్తున్నా అంటున్నారు. రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ, బోనస్ ఏవి కాలేదు. మరి ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుందంటే అంత ఒకరు కాకపోతే ఇబ్బంది అనిపించదా? మీకెందుకు కాలేవా అంటే అయితే అంటారు, సంక్రాంతి కల్లా అయితే అంటారు. ఇక సంక్రాంతి కల్లా అయితే పోతాయో తెలియదు. సంవత్సరం అవుతుంది ఇంకా మరి కాలేదు. ఇంకా పండుగలు చేసుకోవాలంటారు, పాలన మంచిగా ఉందని విజయ్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారేమో, మీకు అదే తెలియదు అంటారు. ఏది తెలియదు మాకు. ఎట్లుందమ్మా మార్పు అని కాంగ్రెస్ గెలిపించుకుంది, మంచిగా కాంగ్రెస్ గెలిపించి ఏం లేదన్న. మీరు రైతు బంధు పడతలేవు, ఇప్పుడు 2,000 పెన్షన్ ఇస్తామంటారు, రైతు బంధులు లేవు, ఏమి లేవు. ఆయన గెలిపించిన ఒక పిరి బస్సు ఒకటి వేసాడు, ఆ పిరి బస్సు లేకుండా ఇంకా చాలా మాకు ఉంటుండే. రైతు బంధు వాడు రైతు బంధు వస్తుండే బతులు మింత వేస్తా అని చెప్పి రైతు బంధు వాడు ఉంటుంది. ఏ వస్తలేవు మాకు. కేసీఆర్ 10,000 వస్తలేవా? అవి కూడా వస్తలేవు, మొత్తం అన్ని బంద్ చేసి పెట్టాడు, అన్ని బంద్ చేసినాడు. గెలిపించుకుంటే మాకేం లాభం లేదు, ఏం లాభం లేదు. ఎట్లా రైతు బంధు వల్ల యూజ్ ఉండే నమ్మకం అవసరం పడేదా మంచిగా? రైతు బంధు వల్ల అంటే రైతు బంధు అప్పుడు ఉండే, మరి పండగ వస్తుండే, పంట నష్టం కూలీలో ఖర్చు వెళ్ళిపోతుండే, అందరికి వెళ్ళిపోతుండే, ఖర్చులు వెళ్ళిపోతుండే. మరి అప్పుడు మొత్తం అప్పులు అయిపోతున్నాయి, అప్పులు అవుతున్నాయి. మరి 7 రోజులు అప్పులు అయిపోతున్నాయి, చిన్న చిన్న జీవితాలు ఖరాబ్ అయినా కానీ అప్పులు అయిపోతున్నాయి.
ఏం లా మన గెలిచేం లా ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. ఆ బస్సు పెట్టకుండా రైతు బంధు అంటే అయిపోతుండే. ఫ్రీ బస్ వల్ల పెట్టకుండా రైతు రైతు బంధు వేస్తే నాకు ఉంటుండే. మరి ఎందుకు వేస్తలేడట? ఏమో ఆడుతూనే వేస్తామని అంటే వేస్తూనే లేడు. ఇప్పుడు వరకు రాలేవు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదా మంచిగా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే మంచిగా వస్తుండే. దసరాకు కిస్తు చేస్తుండే, పంటల మీద కిస్తు చేస్తుండే, రైతు బంధు పడుతుండే 2000 టైంకి పడుతుండే. తీసుకొచ్చి అప్పులు కుళ్ళకి ఖర్చు వెళ్ళిపోతుండే చేనుల పని. ఇప్పుడు ఏమి వెళ్ళిపోతలేవు, ఇక అప్పులు అయితే ఉన్నాయి. పథకాలు ఏవి వస్తలేవు, 500 సిలిండర్ కరెంట్ ఏవి వస్తలేవు. పెరిగి కరెంట్ లేవు మాకేమి లేవు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి అన్ని ఇస్తున్నాం అంటున్నాడు, మీరు ఏం వస్తలే? రేవంత్ రెడ్డి రమ్మని ఒకసారి నేనే చెప్పు కొడతా, అందరేమో కానీ నేను చెప్పు కొడతా. అంత ధైర్యం ఉందా ముఖ్యమంత్రి ఏమో కానీ ఏమన్నా కానీ అన్నా నేను మాట్లాడతా, ఏడవైనా మాట్లాడుతున్నాను. ఆయన వేయక ఇంత అప్పులు అవుతున్నాయి. మరి ఇంత అప్పులు అయ్యి రైతు బంధు పడితే మేము ఇంత పొట్టగా తింటాము. ఇప్పుడు అప్పులు చేసుకొని పిల్లకి అప్పులు చేసి ఎట్లా అవుతుంది తెలుసా? మేమే బాధపడకమవుతాము. అందుకే కోపాలు ఇప్పుడు మాసలో అందరికి అంతే కోపాలు లేవు. నువ్వు ఎవరిని అడుగు అదే కోపాలు లేవు. నేను మాత్రం కరెంట్ కొడతాను, నువ్వేమో సార్ మా కరెంట్ ఫీర్ లేదు, ఈ రైతు బంధు పడతలేవు, అది టెన్షన్ ఒక. మరి ఏం చేస్తాం? అడుగుతాం, ఇంకేం ఆడతాం? వేస్తాము, దసరా కడతాము, దసరాకి వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమంటుడు? వేయము అంటారు. పడ వేస్తే ఎట్లా పడతాం? ఏం గిట్ట పడ వేస్తే వేస్తా అంటాడు. దసరా కాడేస్తాం, దసరాకి అయిపోయారు. మరి ఇంకెప్పుడు వేస్తారు? ఇంక ముసలికి అదే ముసలికి వేస్తలేరు రైతు బంధు. ఈ ముసలికి ఆమెకి పడతలేవు. ఏం చేస్తాం చెప్పనా? ఎట్లా బతుకుతాం? ఈ పిల్లగానికి తెలియదు మరి పింఛన్ రాదు, మేమేమిటి మేము బతుకుం సార్. 4000 ఇస్తా అంటున్నాడు, టైం పడుతుంది. రేవంత్ రెడ్డి ఇస్తలేడు సార్, కాలం మీద పడుతున్నాం. వాడు మొన్నటి ఇస్తాను షాబాద్ మండలికి అంది, మాకు అందరికి భూమిలో ఇస్తాడు, మాకు భూమిలో ఇస్తలేడు. ఏమంటే ఇస్తలేడు వాని మీద మొత్తం మా సీతారామపురం పొలం కలిసి మా అంతా రేవంత్ రెడ్డి కానీ చేస్తాం మా పని. మాకు కరెంట్ మాపు లేదు, రుణమాపు లేదు, మాకు 5000 పెన్షన్ రాలేదు, ఏం లేదు. ఏం కావాలంటారు నాయన? మాకు ఉపాయం పైసలు రావాలి కొరక మేము పని చేసినాం. మేము ఏమిటి మీద బతుకున్నాం నాయన? ఈ శాతగంధాన్ని ఏమిటి మీద బతుకున్నాం? ఏమిటి మీద అప్పులు చేసుకొని బతకాలి, కన్నప్పులు చేసుకొని ఏం బతుకున్నాం సార్ మేము? కాదు, ఈ పిల్లగాన్ని పట్టుకొని తెలియని పిల్లగాన్ని పట్టుకొని ఏం బతుకు సార్? నేను పింఛన్లు వస్తాయి అంటుండే, వస్తలేవు సార్. ఇబ్బంది అవుతుంది, కందకులు చేసుకొని తినాలి సార్ మేము, శాతగాక. చిన్న క్లిప్. ఏం పేరే? మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పథకాలు వస్తున్నాయా? ఏమొస్తలే. ఎందుకు వస్తలేవు? ఇస్తున్నారటగా. ఇయ్యలేరు ఇదివరకు పింఛన్ అదే 2000 ఉన్నది, రైతు బంధు లేదు, ఏది లేదు. అంటున్నారు ఇండ్లు రాసుకుంటున్నారు, అది రాసుకుంటున్నారు. ఇండ్లు ఇస్తారా ఇయ్యరా మనకు తెలియదు ఇంకా. రైతు బంధు అయితే వస్తలే. 10,000 ఇస్తుంటే కేసీఆర్ మేము 15,000 ఇస్తామన్నారు కానీ అన్నారు కానీ ఇదివరకు లేవు. ఒకసారి కూడా వేయలే. ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లుంది? ఏం చేస్తున్నాం? అప్పులు చేస్తున్నాము, వ్యవసాయం చేస్తున్నాం. మళ్ళీ అప్పులు చేసుకుంటారా? అప్పులు చేస్తున్నాం. మరి అప్పులు చేసిందా కాదు, ఆ వ్యవసాయంలో ఏం మిగులుతలేదు. చేస్తున్నాం, మళ్ళీ పంట పండిస్తున్నాం, దానికే పెడుతున్నాం, మళ్ళా ఇంత పొట్టకి వెళ్తున్నాం. ఇక అంతే, అప్పులే. కాదు, బోనస్ ఇస్తున్నట్టు 500 వస్తున్నాయా? మేము సన్నోడ్లు వేయలే, మాకు తెలియదు. లేదు, సన్నోడ్లకి ఇస్తున్నాడు. ముందు అన్నట్టుకన్నారు కానీ ఎంత చిరికి సన్నోడ్లకే ఇస్తామంటే చెప్పారు. ఇస్తున్నారు అంటున్నారు కానీ తెలియదు. మేము అయితే వేయలేరు, మా ఊరి మీద సన్నోడ్లే వేయలే, మేము అమ్మలేము కూడా. తింటాందుకు వేసుకున్నాం. ఎట్లుంది? పథకాలు అన్నీ వస్తున్నాయా? ఏ వస్తలేవు. ఏ వస్తలేవు నువ్వు అంటున్నావు? కాంగ్రెస్ రాదంటే చెప్తున్నాం కానీ రాంది ఏం చేస్తాం? రాంది రాదంటున్నాం, వస్తే ఎందుకు చెప్పం? ఏ ప్రభుత్వం అయినా మాకు ఒకటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు ఇచ్చినా యాడ్ చేస్తాం, లేకుంటే తిరుగుతాం. అంతే అంతే. వస్తే వచ్చిందంటూ, లేకపోతే రాలేదంట. 500 సిలిండర్ వస్తుందా? పోనీ ఏమో మాకైతే లేదు. మీ ఇంట్లోకి వస్తుంది కానీ మా ఇంట్లో లేదు. ఫ్రీ కరెంట్ వస్తుందా? పోనీ ఫ్రీ కరెంట్ అయితే ఉండదు.
కరెంట్ ఒకటి కరెంట్ ఉన్నది. ఫ్రీ కరెంట్ అంటే వ్యవసాయం కరెంట్. వ్యవసాయం కరెంట్ ఇస్తున్నాడు. ఇంట్లో కరెంట్ ఇంట్లో కరెంటు ఇస్తున్నాడు. ఒక మీటర్కి ఇస్తున్నాడు. 1 మీటర్కి వచ్చింది నాకు, 2 మీటర్లకు రాలేదు. ఇంటికి ఒకటి వచ్చింది. ఫ్రీ బస్ ఎట్లుంది బాబాయ్? ఫ్రీ బస్సా? మేము పోము, మాకు తెలియదు. మేము పోము, టికెట్ పోము. ఇష్టం ఓపెనర్ ఏమున్నది, ఆయన ఎవరు చేయమన్నారు? అది ఇచ్చే ఇదంతా రైతు బంధు అన్ని బంద్ చేసుకున్నాడు. ఉన్న బడ్జెట్ అంతా దానికే ఇస్తున్నాడు. దానివల్ల రైతు బంధు వేస్తలేడు. బోనస్ అది ఇస్తా అన్నాడు. ఏది పింఛని 4,000 ఇదివరకు లేవు, అదే 2,000 ఉన్నాయి. 4,000 వస్తలేవు. 2,000 ఇస్తారు, అవే 2,000 వస్తున్నాయి. మరి మోసం చేసిండా ఇవన్నీ చూస్తా ఉంటే? ఇక మోసం చేసిండంటే ఇస్తానంట అని వేసినాం ఓట్లు, ఇవ్వలేడు. ఇక ఏం చేస్తాం, మళ్ళీ కిందకి ఏం చేస్తామో చేయాలి ఇక మళ్ళీ, అంతే. నిజంగా మార్పు కావాలనుకున్నారు, ఈ పథకాలన్నీ చూసి అనుకున్నారు? పథకాలు కేసీఆర్ గర్వం కోసానికే ఇదంతా చేసినాం. ఆయన కూడా ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. కానీ ఇవి ఏది కోపిని బియ్యము కొలువులు ఇస్తా అన్నాడు. కొలువులు ఆయనే చేసిండు, ఈయన సంతకం పెట్టి ఈయన అకౌంట్లో వేసుకున్నాడు. మళ్ళీ చేసిండు కేసీఆరే, అకౌంట్లో వేసుకున్నాడు ఈయన. నీకు బాగా తెలిసే ఇవన్నీ అవు చూస్తుంటారా? చూడమా, టీవీ చూస్తూనే ఉంటాం, చూస్తుంటా. ఎట్లా కొడుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం? నీకు ఎట్లా అనిపిస్తుంది ఒక రైతుగా? ఏం రైతు మంచిగా అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తలేదు. రైతు బంధు లేదు, ఏం లేదు, ఏం చేస్తాం? రైతు బంధు వస్తుంటే ఆసరా అవుతుండేనా? ఆసరా వ్యవసాయానికి ఆసరా అవుతుండే, ఆసరా అవుతుండే, ఆసరా అవుతుండే. ఇబ్బంది లేకుండా అప్పు చేయకుంటే మిగతా అప్పులు చేస్తున్నాం, చేయకపోతే తప్ప వాళ్ళందరూ అంతే. ఇంకేం చెప్తున్నా, అంతే సార్. ఎట్లుంది 1 ఇయర్ పాలన? ఎట్లుంది బాబాయ్? 1 ఇయర్ పాలన ఒట్టిదే ఇది అంతా. అంతా ఒట్టిదే. చెప్పు బొమ్మడే చెప్తున్నాడు, అసెంబ్లీలో మొత్తం ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటున్నాడు. ఇప్పుడు హరీష్ రావు అడుగుతున్నాడు, సమాధానం ఇస్తలేరు వాళ్ళు, బట్టి గిట్ట. హరీష్ రావు అడిగితే సమాధానం ఇస్తలేడు. ఇద్దరు దాకా చూసి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది అసెంబ్లీ సమావేశం? ఏమున్నది, అట్టనే ఒరుకుంటున్నారు, కుక్కలోళ్ళు ఒరుతారు, నక్కలోళ్ళే పోతారు, అంతే. కాదు బాబాయ్, లగచర్లకి ఆటో చర్చలు పెడుతున్నారు కదా, చర్చలు ఏమనిపిస్తుంది బాబాయ్ వాళ్ళ తరఫున? ఆటోలకైతే చాలా బతికే ఆగం ఉన్నది. అంతేనా? రగచర్లది అయితే మనకు తెలియదు, ఆటోలకైతే ఆగమే ఉన్నది, ఆగమే ఉన్నది. వాళ్ళు పప్పుల బాధనే ఉన్నది, కానీ ఏం చేస్తలేరు. ఆ బస్సు పిరిగి పెట్టిర్రు, అందులోనే కాడీలు పోతుంటారు. మగోళ్ళకే ఎంత ఎక్కుతాం, లేకుంటే మేము కూడా అందులోనే పోతాం, అంతే అంతే. ఈ ఓవరాల్గా సంవత్సర పాలన రైతులు ఏమనుకుంటారు బాబాయ్? ఇంకేం చెప్పుకోలే, 5 ఏళ్ళ దాకా ఏం చెప్పాం, 5 ఏళ్ళ నాటికి చెప్తాం, అప్పుడు చూపిస్తారంట, అప్పుడే చెప్తాం, అప్పుడే చెప్తాం, ఇప్పుడు ఏం చెప్పాం. రుణమాఫీలు అన్నారు, రుణమాఫీలు అని మేము లోన్లు కట్టకుండా ఊకున్నాం. ₹1,00,000 అయినట్టుంది కానీ ఏడా ఆడ పోతేనేమో నా దగ్గర నాకేం లేదు, నాకు తెలియదు అంటాడు. ఇక్కడ చూపిస్తుంది కానీ ఈడ చూపిస్తున్నది, బ్యాంకు పోతే ఏం లేదు అంటాడు. కెమెరాకు చూపి అది చూస్తారు ప్రజలందరూ. అదే మెసేజ్ ఇట్లా చూపి చూపించినాము, మాకు బ్యాంకు వాళ్ళు మాకేం తెలియదు అంటున్నారు. ఎంత తెచ్చుకున్నావు నువ్వు రుణం? నేను 98,000 99,000 ఇచ్చాను. అప్పుడు ₹1,00,000 99,000 ఇస్తే ఇప్పుడు కట్టకుంటూ ఊకుంటే కదా 1,50,000 అయింది. బ్యాంక్ వాళ్ళు వచ్చారు, ఈడు వచ్చి రుణమాఫీ అనేది వచ్చింది కదా అని చెప్పేసి రెన్యువల్ చేయించుకొని పోయినారు. మరి నీకు ఇంట్రెస్ట్ పోగా ఇంకా 50,000 వస్తాయి నీకు అంటే రెన్యువల్ చేయించుకొని పోయారు. బ్యాంక్ వాళ్ళు తెలియకపోతే నీకు రాలేదు, మాకు తెలియదు. మెసేజ్ చూపెట్టినావు మరి? చూపించిన, ఇక్కడ చూపించాం, ఇంటికి వచ్చి రెన్యువల్ చేయించుకోపోయాడు. మరి అయినాక ఇంకెట్లా కాదట మెసేజ్ వచ్చింది? ఏం చెప్పాలి నేను వాళ్ళకి? ఏమని చెప్పాలి? ఇది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలన్నా, వీళ్ళకి చెప్పాలన్నా, ఎవరికి చెప్పాలి? బ్యాంకుకు 2-3 సార్లు తిరిగిన, బ్యాంకు తిరిగితే కూడా వాళ్ళు ఏమే మాకు రాలేదు అన్నాడు. రాకపోతే మరి నా దగ్గర పైసలు కట్టమని వచ్చినప్పుడు మాట్లాడుతుంట చెప్పేసి అప్పుడు అంతే కదా. మరి ఇంకేం చెప్పాలి? ఇప్పుడు వీళ్ళు ఏందంటే, వీళ్ళు ప్రభుత్వం ఎట్టున్నారంటే వీళ్ళు కొట్లాడుకొని పబ్లిక్ను పరిశాన్ చేస్తారు, అంతేగాని ఎవ్వరు ఏం చక్కగా లేదు. ఏ రైతుకి ఏమి ఇచ్చారు చెప్పండి? రైతే రాజు రాజు అంటారు, ఏం రాజు చేస్తున్నాడు? రైతు రాజు ఏమవుతున్నాడు? రైతు రాజు అంటున్నారు కరెక్టే, కానీ రైతు రాజు ఎట్లా అవుతుంది? ఏడుకెళ్ళి అవుతున్నాడు రాజు. లేబర్ కాడికి వెళ్ళి మనం ఇప్పుడు లేబర్ని పిలిస్తే ₹1,000 ఇవ్వాలి కూలి. మరి వాళ్ళకి ఏముంది? రేషన్ ఉంది, పింఛన్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. మరి రైతుకి ఏముంది? ఏమన్నా అంటే రైతుకు అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, మాపిస్తున్నారు అంటే చెప్పేసి ఈ సంవత్సరం చూడు ఇప్పుడు ఇంకా దివాలా తీసినట్టున్నారు అందరు రైతులందరూ. అంతే. ఇప్పుడు పొలాలు ఇప్పటికి నాట్లు వేయాలి అసలు లెక్క అయితే. వేసారా ఎవరు నాటు? ఎవ్వరు నాట్లు వేయాలి, ఇంత
వేస్తారు మెల్లగా ఎట్లా ఆ ఉన్న అప్పులు తెచ్చుకోవాలి చేసుకోవాలి అంతే. కోట్ల పైసలు రాగానే తెచ్చుకోవాలి వేసుకోవాలి, ఇంకేం వీళ్ళు ఇచ్చేదేం లేదు. 15,000 ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఎప్పుడు రైతు భరోసా రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడు? మనిషి పోయినాక ఇస్తాడా, ఉన్నప్పుడు ఇస్తాడా? ఎంత పెద్ద మాట అన్నావన్నా? ఎల్ఐసి వాళ్ళు ఉన్నారా? ఎల్ఐసి వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు వస్తాయి అంటారు చూడు. ఎప్పుడు వస్తాయి? మనం చచ్చినాక వస్తాయి. మనం చచ్చినాక చూస్తామా? మన పిల్లలు చూస్తారా? వాడు వస్తాయా రావా? అట్లున్నది ఇలా పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి. పథకాలు కూడా అట్లే ఉన్నాయా? ఇంతవరకు ఎవరికైనా వచ్చినట్టు చెప్పు. సిలిండర్ అంటే ఊళ్ళలో కొందరికి వచ్చినాయి, 500 సిలిండర్లు కొందరికి వచ్చినాయి. కరెంట్ బిల్లు కూడా కొందరికి మాఫీ అని ఇచ్చిండు, అంతేగాని అది కూడా వీళ్ళ సత్యముల మీద రుద్దుతాడు అంతే. ఇప్పుడు 100 దాటింది అనుకో, డబల్ ఛార్జ్ చేస్తే 1 ఛార్జ్ 1 ఛార్జ్ వచ్చేసాయి కదా. ఎన్ని యూనిట్లు ఉన్నదో అన్ని యూనిట్లకు చేసుకోవాలి, కానీ 100 యూనిట్ దాటిందంటే ఒక యూనిట్ దాటితే మనం ఫస్ట్ నుంచి మళ్ళీ డబల్ చేస్తాడు. ఈ లాభం ఏమనికి కరెంట్ బిల్లు? ఇవన్నీ ఇట్లున్నాయి పరిస్థితులు అని ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికేం చెప్పుకోవాలి. ఇండ్లు అని చెప్పి పంపించారు. ఇప్పుడు ఇండ్ల గురించి ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అని ఇచ్చాడు. బిల్డింగ్ ఉన్న వాళ్ళకు లేదు అంటున్నాడు. బిల్డింగ్ ఉన్నోడు కరెక్టే, బిల్డింగ్ కట్టిండు కరెక్టే. వాడు ఎట్లా కట్టిండు? భూమి అమ్ముకొని కట్టుకున్నాడా, సంపాదించి కట్టిండా, మోసం చేసి కట్టిండా, ఎట్లా చేసి కట్టిండు? దాన్ని ఎంక్వైరీ నువ్వు చెయ్యి. నీకు ఇల్లు ఉన్నది కదా, ఇల్లు లేదంటే ఎట్లా? ఇప్పుడు లేను. ఇప్పుడు ఒకనోనికి 4 ఇండ్లు వచ్చినాయి, గవర్నమెంట్ ఇండ్లు. అవన్నీ అమ్ముకో మళ్ళీ వాళ్ళే లీస్ట్లో ఉన్నారు మళ్ళీ పిల్లలు. ఈ పరిస్థితి ఏంది? ఇది ఎవరి రాజ్యం వాడే వానికి కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళని తినబెడుతూ తోలిస్తారు. మరి అంతే. మరి వాడు వచ్చి చూసేది ఉందా? ఇక్కడ చూసేది లేదు కదా. ఇప్పుడు ఎవరికి వచ్చినాయి ఇండ్లు, ఎవరికి రాలేవా ఇండ్లు అని చెప్పేసి ప్రజలను మోసం చేసినట్టు బాబాయ్. ప్రజలను మోసం చేసుడు వాడు చేస్తున్నాడు. వాళ్ళని వీళ్ళు పబ్లిక్ కూడా మోసం చేసుకుంటున్నారు. ఓన్ కూడా మోసం చేసుకున్నాడు అంతే. కానీ వ్యవసాయదారులకు అయితే ఏం లాభం లేదు. రుణమాఫీ కాలేదు. రైతు బంధు ఏం రాలేదు ఇంకా ఎవరికి. ఈ పథకాలు ఇంకోటి ఫస్ట్ స్టార్ట్ చేసిన పథకాల గురించి నాకు కూడా విరక్తిగా జరిగింది. ఎందుకంటే పథకాలు తయారు చేసి సోమవారం తయారు చేసిండు అందరు. ఇది మాత్రం 100% ఎవరు ముంగడు చెప్పమన్నా చెప్తాను. పథకాలు మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే రైతులకి? నువ్వు సబ్సిడీ ఇప్పుడు ఫర్టిలైజరా, లేకపోతే ఏదో వాడు పని చేస్తున్నాడా లేదా వానికి చూసి వానికి ఏదో సబ్సిడీ చేస్తే బాగా. అవన్నీ తీసేసిండు. పథకాలు అని పెట్టేసి ఏం లాభం? ఫర్టిలైజర్ అని పెంచేసి వానికి 600 ఉన్నది 1000 రూపాయలు చేసి సంచి. ఇంకా నువ్వు పథకాలు ఇచ్చేం లాభం నాకు? ఫర్టిలైజర్ కాడ హెల్ప్ చేయి దానికి. ఫర్టిలైజర్ కానీ వ్యవసాయం దాని మీద కూలీలను, ఇప్పుడు కూలీలను విలువ బీహార్కి వెళ్ళి చేస్తారు నాట్లు, ఈడెందుకు వేస్తలేరు? ఇక్కడ 1000 రూపాయలు కూలి. బీహార్ వచ్చి 8,000 9,000 కూలి ఎకరకు. మరి వాడు 4,500 లోపల వచ్చి వాడే వండుకొని తింటాడు, వాడే ఉంటాడు, నారు వేసుకుంటాడు, వాడే వేసుకుంటాడు వాడే. మనమే మొయ్యాలి వానికి 8,000 10,000 ఇచ్చి. మనం సోమరిపోతులను చేస్తున్నాం అంతే. మరి ఇంకేం చేస్తాం? సోమరిపోతు తాగుడు లిక్కర్ కూడా పెట్టిండు మంచిగా తాగాలి, పరాకత ఉండాలి వాళ్ళు. ఇంకేం చేస్తారు? అందుకే ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మళ్ళీ ఈయన ఉండేది లేని తెలుస్తుంది. అప్పుడు అందరు చెప్తారు పథకాలు వస్తున్నాయి. ఎవరికేం పథకాలు వచ్చినట్టు చూపిమని కూడా. మా ఊళ్ళని వేరే ఊరు సంగతి నేను ఎక్కడ తిరగలేదు. 100 రోజులు 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసినామని ప్రజా విజయోత్సవాలని సంబరాలు చేసుకుంటారు కదా. సంబరాలు అన్నీ చేసుకుంటున్నాడు కరెక్ట్. ఈయన చేసింది ఏమని నాకు చూపిమను. మా ఊళ్ళో మంది ఊళ్ళో కాడికి ఎందుకు, మా ఊళ్ళో చేసింది ఏమో చూపిమను. ఒక 500 రూపాయల సిలిండర్ కొందరికి వచ్చినాయి, రాలేవని కాదు. ఇయ్యని వాళ్ళకి, ఎందుకంటే బీద పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఇయ్యని వద్దాను లేను. వాళ్ళు ఇచ్చారు కరెక్ట్. అదొకటి 100 యూనిట్ల కరెంట్ ఫ్రీ అనేది అదొకటి తప్ప ఇంకా మళ్ళీ వచ్చినాయి ఏమున్నాయి చూపి నాకు. సరే, ఇంకోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు, ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకైతే చండాలంగా అనిపిస్తుంది అది. దాని ఏంది తెలంగాణ తల్లి ఏముండే, ఆమెకు అవతారం ఏముండే, ఏం చేసిండు? పచ్చ చీర కట్టేసిండు. అమ్మవారి చెయ్యి ఇట్లా, ఆమెది ఇట్లా చెయ్యి ఉన్నదా? ఎప్పుడన్నా ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు అందరూ ఈ చెయ్యి పెట్టి అంటే అస్తం గుర్తు పెట్టుకున్నాడు ఆయన అంతే. మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించినట్టు చేసేది దాన్ని. కానీ అమ్మవారి విగ్రహం అయితే అట్లా కాదు. కిరీటం లేదు, ఆమె కిరీటం మొదలు ఉండే కిరీటం లేకుండా అడక తినే అట్లా టైప్లో చేసేసేది దాన్ని అంతే. విగ్రహం అంతే. మరి విగ్రహం ఇప్పుడు అప్పటికి విగ్రహాలు ఈ విగ్రహాలను చూడండి, మీరు చూడండి. దేవతలా ఉండొద్దు, కన్నతల్లిలా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి. కన్నతల్లిలాగా ఉండాలంటే మరి ఇక గవర్న ఎందుకు ఇవి పెట్టేందుకు పెట్టి మరి కన్నతల్లిలాగా చిప్ప పెట్టేసి అయిపోతుంటే కన్నతల్లి ఆడుకోచే పెడతారు కదా తల్లి అందరికీ, అట్లనే పెట్టనుండే. మరి అవన్నీ కాదు, అది కలర్ మారడము అవన్నీ. వాళ్ళు ఎవరు రాజ్యం వాళ్ళు ఉన్నాడు, వాడు వచ్చినాడు వీళ్ళు వీకేస్తాడు, వీళ్ళు వచ్చినాడు వాడు వీకేస్తాడు అంతే. పబ్లిక్ను ఏదో మభ్య పెట్టేసి పబ్బం గడుపుకుంటారు అంతేగాని ఎవరికి ఏం చేసేది ఏం లేదు వీళ్ళు. ఈరోజు ఇప్పుడు పత్తి పండించినాం,
ఒక ఎకరాకి 50,000 ఖర్చు పెట్టినాం, ఏమొస్తుంది అట్లా? మా గవర్నమెంట్ ఏం చేస్తుంది? కనీసం లేబర్ చెయ్యంగా మిగిలంగా రైతుకి మనం మిగిలాలి కదా. ఏం మిగులుతుంది? మిల్లుకు తీసుకపోతే అలానే ఉన్నారు అక్కడ తిరుగుతున్నారు కదా ఇంకా. వాళ్ళంతా మిల్లు తీసుకెంత పడుతుంది? 1600 పడుతుంది. ఈడ తెంపించేది 18 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి తెంపిస్తుంది. మద్దతు ధర ఇస్తామంటుంది కానీ ప్రభుత్వం ఏడు ఇస్తుంది. అయిపోయి ఇప్పటికీ తెంపారు, ఇట్లా రాదని చెప్పేసి అమ్మేసుకుంటారు మరి. ఎందుకు ప్రైవేట్ కమ్ముకుంటారు? ఎందుకంటే లేబర్ కట్టాలి కదా. వాళ్ళు ఉండరు కదా ఇక్కడ, అక్కడికి వెళ్ళి వచ్చిన కర్నూలు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళకి కట్టాలి కదా. ఇట్లా మీకు డబ్బులు అంటే సరైన గిట్టుబాటు వస్తలేదు వస్తలేదు. అట్లా ఇబ్బంది అయితే కానీ మరి గిట్టుబాటు రాకపోతే అప్పులు చేయాలి, లాస్ అవుతారు. అప్పులు చేయాలి, తప్పదు. అప్పులను కట్టాల్సింది. అవును, ఇప్పుడు నీకే 10 రూపాయలు నీ దగ్గర నేను తెచ్చుకున్నా, నీకు కట్టాలి. ఎట్లా కట్టాలి? పంట వాడినాక నీకు కట్టాలి. పంట వాడలేదు మరి అప్పుడు ఏడికి తేవాలి? ఇంకొంత అప్పు తెచ్చి నీకు కట్టాలి. అప్పు ఇచ్చినోడు ఊకోడు. లేకపోతే ఇదే ఫర్టిలైజర్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కూడా నేను కూడా అంటున్నా, సబ్సిడీ అన్నిటికీ సబ్సిడీ పెట్టమను, రైతు బాగుపడతాడు. మా ఊరు గురించి అడుగు. నీ ఇవన్నీ పథకాలు అడగలే ఇవ్వడు రైతు. నువ్వు రైతు బంధు ఇవన్నీ అడగలే. నువ్వు సబ్సిడీ పెట్టు, బరాబర్ మంచిగా వస్తారు రైతు. కూలీలు కూడా మంచిగా వస్తారు. ఉన్నది అది. ఒడ్లు కొంటారు కానీ మరి ఈ ఎఫ్సిఐలో పెట్టి మీకు గవర్నమెంట్ మద్దతు ధర కల్పిస్తుంది. కొంటున్నారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాని ఇబ్బంది నడుస్తుంది. కొత్తగా పెట్టింది ఏం లేదా? ఏం లేదు, కొత్తగా ఏం పెట్టి చెప్పు. ఒకటి ఏంది ఆయన వేసుకున్నది పెద్దగా ఏంటంటే బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు. ఇప్పుడు ఇండ్లకు ఒకటి రాస్తున్నాడు, అది వచ్చేది ఏమో పోయేది ఏమో. కరెంటు బిల్లు ఒకటి 200 దాటితే ఎక్స్ట్రా పడుతుంది, మళ్ళీ లోపల పడితే తక్కువ. ఇది లేకపోతే ఇంత పొడవు పెడతాడు ఇక బాగా శాతం అంతే. అంత మించి ఇంకేం లేదు, మిగతా పథకాలు ఏం లేవు. ఏమనుకుంటారు జనాలు రైతులు మీ ఊర్లో? ఇప్పుడు చెప్పదు, 4 సంవత్సరాలు అనేక తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు అయితే అప్పుడు ఏందనేది బయటపడుతుంది అన్ని. ఇప్పుడు ఉన్నది లోపల అందరికి ఉన్నది, రైతులకు పబ్లిక్ అందరికి ఉన్నది, మసులుతుంది. కానీ 4 సంవత్సరాల నాటికి అప్పుడు అయిపోతుంది, తెలుస్తుంది. అప్పుడు చూపిస్తారు మంచిగా. ఏం అవసరం అంది చేసినావు ఆయన చేసింది అయితే మంచిగా చేసింది కదా. ఒక దేవత, తల్లి అంటే దేవతనే కదా. మరి నువ్వు గుడిసెల దగ్గర చేసినావు, అది కరెక్ట్ కదా అన్నది. అదేమన్నాడు, ఓ చిప్ప పెడితే అయిపోతున్నా అన్నాడు కదా, అది కరెక్టే అన్నది కూడా. తెలంగాణ తల్లికి చిప్ప చేతికి ఇస్తాం తప్పు కదా. అందరి గౌరవం. మరి ఇప్పుడు చేసింది ఏముంది అని, ఇప్పుడు చేసింది ఏమది? మళ్ళీ ఏదో ఆఫీసులో ఉంటే కలర్ మాలవాలంటాడు. మరి ఎట్లా వస్తుంది నోటికి? ఏ కలర్ ఉంటే ఏమవుతుంది? ఇంకోటి బతుకమ్మని తీసేసి ఎట్లా చూస్తారు? బతుకమ్మ లేదు కదా. అది ఆడవిల్లది మంచి పండుగ. అది ఎందుకు చేసిరు అట్లా? ఇచ్చిరా చీరలు ఇచ్చిరా? అది వాడు రూపాయి ఇచ్చిండా 2 రూపాయలది ఇచ్చిండా ఏమి ఇచ్చిండు చీరలు. అది వాడు ఏం చేసిండు? దొంగతనం చేసుకుందాం అనుకుందాం. కేసీఆర్ దొంగతనం చేసిండు కానీ ఇచ్చిండు, పబ్లిక్ మాత్రం చేసి ఖుషి వేసిండు. ఈయనేం చేసిండు? ఇచ్చినామా చీరలు? నేను వాళ్ళకు ఎక్కువ మంచిగా ఇస్తా, అది ఇస్తాను. ఈ 2 చీరలు పక్కకు పెట్టు, నువ్వు ఒక్క చీరనే ఇస్తున్నావా? అది కూడా లేదా. ఇంకా ఏడికెళ్ళి బాగుపడతారు రైతులు? రైతులకు బాగుపడలేదు, ఏది లేదు. మళ్ళీ ఇంకోటి ఇంట్లో గృహానికి 2500 ఇస్తాను, ఆటోలకి ఇస్తాను. ఏవి నీవన్నీ చేసినాయని ఏమన్నా అంటే కేసీఆర్ ఇక్కడ గడ్డ పెట్టిపోయాడు నాకు, మళ్ళీ లేకపోతే లంక బిందెలు పెట్టిపోయాడు అని నేను అనుకున్నా. ఇక్కడ ఒట్టి బిందెలు అని వాడు అంటున్నాడు. అవి ఉన్నాయి లేదు, మాకేం తెలుసు? మా ఊర్లలో మేము వ్యవసాయం చేసుకుని బతికి మళ్ళీ ఉన్నాయి, మాకు తెలుసా? మీరు చేసే పని పాలన గది. ఈ 4 సంవత్సరాల దాకా మసులుతుంది ఎవరికి, అందరికీ పబ్లిక్. కానీ 4 సంవత్సరాల దాకా మాత్రం ఏమీ తెలియదు. 4 సంవత్సరాల దాకా అప్పుడు ఆ తడాకేమో తెలుస్తుంది అంతే.